హలో, వెల్కమ్ బ్యాక్. ఈరోజు డే 2 అన్నమాట. మన వైజాగ్ నుంచి అరకు వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయామన్నమాట. మనం వైజాగ్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ విజిట్ ప్లేస్ ఎక్కడంటే మన బొర్రా కేవ్స్ అన్నమాట. ఇది అందరికీ తెలిసే ఉండిద్ది. ఇది ఎక్కడ ఉంటుందంటే అనంతగిరి హిల్స్. అది మన వైజాగ్ నుంచి 92 కిలోమీటర్స్ దూరంలో ఉందన్నమాట. సో అక్కడికే వెళ్తున్నాం అన్నమాట. కానీ రోడ్స్ మాత్రం చాలా బాగున్నాయి అన్నమాట. కానీ కొత్తగా కార్ డ్రైవ్ చేసుకుంటా వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అన్నమాట. కానీ డ్రైవ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. ఎందుకంటే ప్రతిదీ ఘాట్ సెక్షన్ అన్నమాట. ఓవరాల్ మీరు ఒక 100 కిలోమీటర్స్ ఘాట్లోనే ట్రావెల్ చేయాలన్నమాట. మీ రోడ్ చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది. మనం ఇంకా ఒక 2 to 3 కిలోమీటర్స్ దూరంలో బొర్రా కేవ్స్ దగ్గరికి వచ్చేసామన్నమాట. అక్కడికి మీరు చూడండి బోర్డు కూడా బొర్రా అని రాసి ఉంది. సో ఇది ఎట్లా అంటే ఇది 1887లో విలియం కింగ్స్ అనే ఒక బ్రిటిష్ జియాలజిస్ట్ కనుగొన్నాడు అనమాట. ఇది ఒక న్యాచురల్ ఫామ్ అయిన కేవ్స్ అన్నమాట. సో ఇక్కడికి టూరిస్టులు చాలా వస్తారన్నమాట. సో అట్లాగే మనం కూడా పొద్దున్నే వచ్చేసామన్నమాట దీనికి. సో ఇక్కడ వెళ్ళేదారులందరూ వీళ్ళు ఆపుతున్నారు కదా. వీళ్ళు ఏంటంటే యాక్చువల్గా ఇక్కడ బ్యాంబూ చికెన్ అని చెప్పి అమ్ముతున్నారన్నమాట. వాళ్ళు ఇక్కడ మనం ఆర్డర్ చేస్తే రిటర్న్లో తీసుకెళ్ళొచ్చు అని చెప్పి అడుగుతున్నారన్నమాట. కానీ రోడ్స్ మాత్రం చాలా బాగున్నాయి. అలాగే రెయిన్ పడి అప్పుడే ఆగింది. ఇంకా చాలా బాగుందన్నమాట. మొత్తం చుట్టుపక్కలంతా గ్రీనరీ. సో యాక్చువల్గా దీనికి వచ్చే ముందు మనకి కటికా వాటర్ ఫాల్స్ ఉందన్నమాట. సో అక్కడికి వెళ్ళకోకుండా మనం ఫస్ట్ డైరెక్ట్గా ఇక్కడికే వచ్చేస్తున్నాం అన్నమాట. బొర్రా కేవ్స్ చూద్దామని. కానీ ఇదంతా స్లోప్ సెక్షన్. కానీ మనం మెల్లగా వస్తున్నాం అన్నమాట. కానీ అక్కడికి మనం యాక్చువల్గా 6కి వైజాగ్లో బయలుదేరాము. ఇక్కడికి వచ్చేసరికి 9 అయిందన్నమాట. ఇది యాక్చువల్గా 92 కిలోమీటర్స్ డ్రైవ్ చేసి వచ్చేసాం అనమాట మనం. ఇది ఎట్లా అంటే 150 మిలియన్ ఇయర్స్ ఎగోనే ఈ కేవ్స్ అనేవి ఫామ్ అయినాయి అని చెప్పి ఒక నోవెల్లో రాసి ఉన్నాయి అనమాట. అప్పటికి మనం వెళ్ళేసరికి చాలా వెహికల్స్ ఉన్నాయి అక్కడ. అందుకే అయితే చాలా మంది ఉన్నారు అక్కడ. అట్లా అట్లా కొంచెం మెల్లగా పైకి వచ్చేసాం అనమాట. ఈ బొర్రా కేవ్స్ పక్కనే రైల్వే స్టేషన్ కూడా ఉందన్నమాట. అదే బొర్రా రైల్వే స్టేషన్ అన్నమాట. కానీ ఇక్కడ చూసారా వెహికల్స్ అన్ని చాలా వచ్చేసి ఉన్నాయి అప్పటికే. అప్పటికే మనం వెళ్ళేసరికి 9:20 అట్లా అవుతుంది. సో మనం కాసేపు ఇక్కడ చూసేసి మన తర్వాత కటిక వాటర్ ఫాల్స్కి వెళ్దామని చెప్పి ఫస్ట్ బొర్రా కేవ్స్కి వచ్చేసామన్నమాట. ఇక్కడ కార్ పార్క్ చేసి వీళ్ళందరిని డ్రాప్ చేసి మెల్లగా పైదాకా ఒక 1 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. అట్లా పైకి రాగానే కటిక వాటర్ ఫాల్స్ది ఆ వాటర్ ఇటు నుంచి ట్రావెల్ అవుతున్నాయి అన్నమాట మొత్తం. కానీ మొత్తం చాలా గ్రీనరీగా ఉంది. అక్కడ పొగమంచు బాగుంది. జాను కూడా క్యూట్గా ఉంది. ఇక్కడ చూసే పిల్లలు ఆడుకునే బొమ్మలు అంతా బాగున్నాయి. ఇది చూస్తే జిప్ లైన్ అనమాట. ఈ జిప్ లైన్ అయితే ప్రజెంట్ రెయిన్ పడి ఆగింది కాబట్టి లేదు. ఇంకా అడల్ట్స్కి వచ్చి 80 రూపీస్, చిన్నపిల్లలకి వచ్చి 50 రూపీస్ తీసుకున్నారనమాట. ఇక్కడ కొన్ని ప్రికాషన్స్ ఉన్నాయి, చదువుకోండి. కాకపోతే ఇక్కడ మంకీస్ ఎక్కువ ఉన్నాయి అనమాట. కానీ వాటికి మాత్రం ఎప్పుడు ఫీడ్ చేయకూడదని చెప్పి అక్కడ వాళ్ళు చెప్తున్నారనమాట. మళ్ళీ అక్కడ టికెట్ తీసుకొని కొంచెం ముందుకు రాగానే మళ్ళీ ఇంకా అదే గ్రౌండ్కి దిగాల్సి వస్తుంది. అదే మన బొర్రా కేవ్స్. చూసారా ఎంత బాగుందో. ఇది న్యాచురల్గా ఫామ్ అయిన బొర్రా కేవ్స్ అనమాట. కానీ రోజు వెళ్ళినప్పుడు చాలా స్కూల్ పీపుల్ వాళ్ళు వచ్చారనమాట. మొత్తం గోల గోల చేస్తున్నారనమాట అక్కడికి వెళ్ళి. కానీ అక్కడ అరుస్తే మాత్రం చాలా రీసౌండ్ వస్తుంది. అప్పటికి చాలామంది ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తోనూ చిన్నపిల్లలతోనూ ఈ కేవ్స్ని చూడటానికి వచ్చేసారు. అప్పటికి మనం రెయిన్ పడి ఆగింది కాబట్టి అక్కడంతా తడి తడిగా స్లిప్పీగా ఉంది. కానీ దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా దిగాలి. ఎందుకంటే వాటర్ స్కిడ్ అవుతుంది అనమాట. అక్కడ నుంచి చూసారా వాటర్ డ్రాప్స్ ఎలా పడుతున్నాయో, రెయిన్ వాటర్ డ్రాప్స్. చూడటానికి చాలా బాగుంది. కానీ చిన్నపిల్లలకు తీసుకెళ్తే మాత్రం చాలా బాగుంటుంది ఇక్కడికి. కానీ ఇది ఒక మస్ట్ విజిట్ ప్లేస్. ఈ అనంతగిరి హిల్స్లో ఈ యొక్క కేవ్స్ని చూడాలంటే చాలా బాగుందన్నమాట. కానీ అక్కడ లైటింగ్స్తో కొన్ని అరేంజ్ చేసి పెట్టారు. కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. కానీ కుర్రవాళ్ళు చాలా మంది వచ్చారు. స్కూల్ పిల్లలు కూడా వచ్చారు. ఈ మెట్లు దిగి కిందకు వచ్చేసాం. ఇంకా చాలా మంది దిగుతున్నారు. అలాగే కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసి కాసేపు ఫొటోస్ తీసుకొని ఆ వాటర్స్ని పైనుంచి వచ్చేటప్పుడు చూసామన్నమాట. కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసి మళ్ళీ మనం రిటర్న్ అయిపోదాం అని చెప్పి స్టార్ట్ అయిపోయాం అనమాట. ఈసారి ఎక్కడికి వెళ్తున్నామంటే మన కటిక వాటర్ ఫాల్స్కి అనమాట. కానీ ఈ బొర్రా కేవ్స్ మాత్రం చూడటానికి చాలా ముచ్చటగా ఉంది. అలాగే చాలా కొత్తగా ఉందన్నమాట. ఒకసారి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ దెన్ టిల్ ద నెక్స్ట్ వీడియో బాయ్.